लेकिन तुम बिन बिल्कुल खाली हो गया ये संसार, हो गया ये संसार। बन के फरिश्ता उड़ गए बाबा, तुम तो गगन के पार। फिर से आजा, एक बार आजा, आजा एक बार, आजा एक जितना भुलाई ज्यादा ही आई हमको तेरी याद। आज तो सन्मुख आकर सुन ले बच्चों की फरियाद, बच्चों की फरियाद। सबके दिल है बेकरार, उनको देने को करार। आजा आजा एक बार आजा, आजा एक बार, आजा एक बार। ఓం శాంతి. అందరూ ఖుషీగా ఉన్నారా? మారిపోయిందా లేదా సంవత్సరం? ఎంతెంత మనం సత్యుగానికి దగ్గర దగ్గర వస్తూ ఉంటాము, అంతంత ఆత్మ ప్రసన్నగా ఉండాలి. ప్రసన్నత అంటే బాబా దగ్గర ఉండి మనకు సర్వశక్తులు ప్రాప్తి అవుతూ ఉందా లేదా? ఈ బ్రాహ్మణ జీవనంలోనే మనం చాలా సంతోషాన్ని అనుభవం చేస్తాం. సంతుష్ట ఆత్మ మరి ప్రసన్న ఆత్మగా ఉండాలి సదా. ఈ సంవత్సరం అంతా ఇట్లా ఉండేదానికి అభ్యాసం చేయండి. ఈరోజు అవ్యక్తవాణి రివైజ్ డేట్ 5/10/87, 5/10/87. దీంట్లో బాబా చెప్తారు, బ్రాహ్మణ జీవనంలో సుఖం, బ్రాహ్మణ జీవనంలో సదా సుఖంగా ఉండేది అనుభవం కావాలంటే సంతుష్టంగా ఉండాలి, ప్రసన్నగా ఉండాలి. तो आज बाप दादा चारों ओर के अपने अति लाडले सिकिलदे ब्राह्मण बच्चों में विशेष ब्राह्मण जीवन की विशेषता संपन्न बच्चों को देख रहे हैं। आज अमृत वेले बाप दादा सर्व ब्राह्मण कुल बच्चों में से उन विशेष आत्माओं को चुन रहे थे जो सदा संतुष्टता द्वारा स्वयं भी सदा संतुष्ट रहे और औरों को भी संतुष्टता की अनुभूति अपनी दृष्टि द्वारा, वृत्ति द्वारा, कृति द्वारा सदा कराते रहे. అంటే ఈరోజు బాప్ దాదా తన అతి ప్రియమైన
సిక్కిలదే బ్రాహ్మణ్ బిడ్డల్ని, విశేషంగా బ్రాహ్మణ జీవనాన్ని విశేషత సంపన్న బిడ్డలను చూస్తున్నారు. సో ఈ బ్రాహ్మణ జీవనంలో విశేషత ఏమి? సంతుష్టంగా ఉండేది. ఈరోజు అమృత్ వేళ నుంచి బాబ్దాదా సర్వ బ్రాహ్మణ కుల బిడ్డలు, దాంట్లో కూడా విశేష ఆత్మల్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు బ్రాహ్మణ కులంలో చాలా విశేష ఆత్మలు? ఎవరు సదా సంతుష్టంగా ఉండి, స్వయం కూడా సంతుష్టంగా ఉండి, మరి వేరే వాళ్ళని కూడా తన దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, కృతి ద్వారా సంతుష్టం చేయిస్తారు. అట్లా వాళ్ళే ఈ బ్రాహ్మణ కులంలో చాలా విశేష ఆత్మలు. అట్లా ఆత్మల్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అమృత్ వేళ నుంచి సేవ కోసం సెలెక్ట్ చేస్తున్నారు బాబా. ఎట్లా ఇప్పుడు అక్కడంతా సెలెక్ట్ చేస్తారు ఆర్మీలో. ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు ఆర్మీలో? ఎట్లా వాళ్ళకి కావాల్సింది కరెక్ట్ స్టేజ్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అట్లా ఇక్కడను బాబా సెలెక్ట్ చేస్తున్నారు ఎవరు బాబా సేవ చేసేది పాసిబుల్ అట్లా అని. तो आज ऐसे संतुष्ट मणि की माला पिरो रहे थे जो सदा संकल्प में, बोल में, संगठन में, संबंध संपर्क में, कर्म में संतुष्टता के गोल्डन पुष्प बाप दादा द्वारा अपने ऊपर बरसाने का अनुभव करते हैं और सर्वप्रति संतुष्टता के गोल्डन पुष्प की वर्षा सदा करते रहते हैं. సో ఈరోజు బాప్ దాదా అట్లా సంతుష్ట మణిల్ని సెలెక్ట్ చేసి వాళ్ళది లిస్ట్ చూస్తూ ఉన్నారు బాబా. ఎంతమంది అట్లా ఉన్నారు సదా సంతుష్టంగా? అంటే సదా సంకల్పంలో కూడా, మాటలో, మరి సంబంధ సంపర్కలా వచ్చేటప్పుడు అందరితో, మరి ప్రతి కర్మలో కూడా సంతుష్టత. అది బంగారు పుష్ప చెప్తారు కదా, కనక పుష్ప, గోల్డెన్ పుష్ప బాప్ దాదా ద్వారా సదా తన పైన పడేట్టుగా అనుభవం చేస్తారు. మరి సర్వప్రతి సంతుష్టత అది బంగారు పూలు, బంగారు పుష్పాలు అంటే వర్షంలా కురుస్తారు. ఎట్లా ఇప్పుడు భక్తి మార్గులు కూడా కనకాభిషేకం చేస్తారు. ఎందుకోసం కనకాభిషేకం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు అందరినీ తృప్తి చేసినారు జీవనంలో. వాళ్ళపైన ముఖ్యంగా అది ఒక ప్రోగ్రాం చేస్తూ ఉంటారు కనకాభిషేకం. ఇక్కడ కూడా శివబాబా మన పైన బంగారు పుష్ప వర్షం చేస్తూ ఉన్నారు. మరి ఎవరు సంతుష్టాత్మలుగా ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళపైన కూడా సంతుష్టతాది బంగారు పుష్ప వర్షం చేస్తూ ఉంటారు. అట్లా ఉన్నారా? సో ఐసే సంతుష్ట ఆత్మై చారోं ओर में से कोई कोई नज़र आते हैं. ఇట్లా సంతుష్టంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు బాబా. అక్కడక్కడ అన్నీ మొత్తం ప్రపంచంలో చూస్తారు. బ్రాహ్మణ్ పరివారంలో అందరూ ఏమి అట్లా సంతుష్టంగా లేదు, ఎవరో ఒకరు అట్లా ఉన్నారు, బాబా చూస్తున్నారు. సో మాల పెద్దగా లేదు, అందరినీ సంతుష్టం చేసేవాళ్ళు, స్వయం కూడా సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టంగా చేసేవాళ్ళ లిస్ట్ చాలా తక్కువ ఉంది, తక్కువ మంది ఉన్నారు దాంట్లో. तो बाप दादा बार बार संतुष्ट मणियों की माला को देखकर हर्षित हो रहे हैं, क्योंकि ऐसे संतुष्ट मणि ही बाप दादा के गले के हार बनती है, राज्य अधिकारी बनते हैं और भक्तों के सिमरन की माला बनती है. బాప్ దాదా గడి గడి చూస్తూ ఉన్నారు. ఇట్లా సంతుష్ట మణిలది లిస్ట్ తక్కువ మంది ఉన్నారు. అయితే వాళ్ళని చూస్తే కూడా బాబాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్లా సంతుష్ట మణిలే
బాబ్దాదా మెడలో హారం అవుతారు. వాళ్ళే విశ్వరాజ్య అధికారి కూడా అవుతారు. భక్తాత్మలకు సిమిరన్ లాయక్ మాల కూడా అవుతారు వాళ్ళే. అట్లా సంతుష్టమణి అయినారా? సదా సంతుష్టత ఉందా మీ జీవనంలో? సంతుష్టంగా ఉన్నారా? అంటే తృప్తిగా ఉన్నారా? बाप दादा और बच्चों को भी देख रहे और बच्चों को भी देख रहे थे जो कभी संतुष्ट और कभी असंतुष्ट के संकल्प मात्र ఛాయా के अंदर आ जाते हैं. వేరే బిడ్డలు కూడా చూస్తూ ఉన్నారు. ఒకటేమో సదా సంతుష్టంగా ఉండే బిడ్డలు, మళ్ళీ కొందరు ఉన్నారు ఒక్కొక్కసారి సంతుష్టంగా ఉంటారు, ఒక్కొక్కసారి అసంతుష్టత అది సంకల్పంలో కూడా వాళ్ళకు నీడ వచ్చేస్తుంది. అసంతుష్టత అది నీడ. అట్లా ఉందా మీ దాంట్లో? నీడ వచ్చేస్తుందా? అప్పుడప్పుడు అసంతుష్టమైపోతారా? సదా సంతుష్టంగా ఉంటారా? ఏమైనా పరిస్థితి జరిగేటప్పుడు ఎట్లా ఉంటారు? సదా తృప్తి ఉంటుందా అన్ని పరిస్థితుల్లో కూడా? మీకు ఏం కావాలో ఏం అంత ఉందో అది ప్రాప్తి కాలేదంటేను మీకు సంతుష్టంగా ఉన్నారా? ఫిర్ కొందరు అసంతుష్టత అది నీడల పోదారు, మరి ఆ నీడ నుంచి కూడా బయట వచ్చేస్తారు. కభీ నికల్ ఆతే హే కభీ फंस तो नहीं जाते. तो तीसरे बच्चे कभी संकल्प की असंतुष्टता, कभी स्वयं से ही असंतुष्टता, कभी परिस्थिति द्वारा असंतुष्टता, कभी स्वयं की हलचल द्वारा असंतुष्टता और कभी छोटी बड़ी बातों में असंतुष्टता का चक्र में चलते और निकलते फिर फंसते भी रहते हैं. ऐसी माला भी देखी. బాబా చెప్తారు మళ్ళీ థర్డ్ క్వాలిటీ ఏమంటే అసంతుష్టత. ఒక్కొక్కసారి వాళ్ళ సంస్కారంతోనే వాళ్ళకి అసంతుష్టత, ఒక్కొక్కసారి పరిస్థితి ద్వారా అసంతుష్టత, ఒక్కొక్కసారి బయట జరిగే మాటలు హల్చల్ది అసంతుష్టత ఉంటుంది. చిన్న పెద్ద మాట వాళ్ళని అసంతుష్టం చేసేస్తుంది. ఇట్లా ఈ చక్రంలో వస్తారు. ఒక్కొక్కసారి దాని నుంచి బయట వస్తారు, ఒక్కొక్కసారి దాంట్లో ఇరుకుని కూడా పోదారు అసంతుష్టత అది మాటల్లో. సో ఐసే మాలైన్ దేకే. ఇట్లా 3 ప్రకారమైన లిస్ట్ అర్థమైందా? 3 ప్రకారమైన లిస్టులో మీది ఏం ప్రకారమైన లిస్టు ఉంది? 3 मालाएं तैयार हुई. मणियाँ तो सभी है, लेकिन संतुष्ट मणि की झलक और दूसरे 2 प्रकार की मणियों की झलक क्या होती है ये तो आप भी जान सकते हो ना. సదా సంతుష్ట మణిది షైనింగ్ ఎట్లా ఉంది? మరి ఇంకొక 2 ప్రకారమైన మాల చూసారు చూడండి. అప్పుడప్పుడు అసంతుష్టత, అప్పుడప్పుడు కొందరు ఎక్కువగా అసంతుష్టంగాను ఉంటారు. అయితే మణి ఏమో అందరూ అయినారు. సో మీకు బాగా అర్థమైందా వాళ్ళ షైనింగ్ ఎట్లా ఉంటుంది ఎట్లా అని? तो ब्रह्मा बाप बार बार तीनों मालाओं को देखते हुए भी हर्षित होते हैं. साथ साथ प्रयत्न कर रहे थे कि दूसरे नंबर की माला की मणियाँ पहले माला में आ जाए. रूरवान चल रही थी क्योंकि दूसरी माला की कोई भी मणि बहुत थोड़ा से असंतुष्टता की छाया मात्र के कारण पहली माला से वंचित हो गए. అంటే ఈ 3 రకాల మాల దీన్ని చూసి బాబ్దాదా సంతోషంగా ఏమో ఉన్నారు. అందరూ మణిలు కదా, అందరూ బాబా బిడ్డలే అయినారు. మళ్ళీ బాబా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ 2వ మాల ఉంది చూడండి. అప్పుడప్పుడు లేస్ మాత్ర సంకల్పంలో అసంతుష్టత అది నీడ వచ్చేస్తుంది కదా, వాళ్ళని దాని నుంచి తీసి మొదట్లో ఉండే మాల సదా సంతుష్టమణిది మాల దాంట్లో వేస్తామా అనుకుంటారు. అట్లా అని ఇది సంభాషణ చేసుకుంటారు. ఎందుకంటే
ఈ కొంచెం లేస్ మాత్ర అసంతుష్టత ఏముందో దాని నుంచి ఫస్ట్ నంబర్ మాలలో నుండి వంచిత అయిపోయినారు కదా, అందువల్ల వాళ్ళని ఫస్ట్ నంబర్ మాలలో కూడా తీసుకొస్తామని అనుకుంటారు. కొందరేమో పరివర్తన కూడా అయిపోతారు సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ మాలలో వచ్చేదానికి परिवर्तन కూడా కనిపిస్తుంది. तो इसको परिवर्तन करके कैसे भी पहले माला में लावे బాబాను అనుకుంటారు. కొంచెమే కదా వీళ్ళకు నీడ పడుతుంది అసంతుష్టత, అది వాళ్ళని పరివర్తన చేసి ఫస్ట్ నంబర్ మాలలో తీసుకొస్తామని అనుకుంటారు. ఏకేకే గుణ विशेषताएं सेवा सबको सामने लाते बार बार यही बोले कि इनकी पहली माला कर दे. అంటే సెకండ్ నెంబర్లో ఉండే మాల ఉంది చూడండి, ఆ మాలలో ఉండే మణిలు కొంచెమే కదా వాళ్ళ లోపల అసంతుష్టత అది నీడ వచ్చింది. అయితే వాళ్ళ లోపల గుణాలు ఎంత బాగుంది, విశేషతాలు బాగుంది, సేవ కూడా బాగుంది. వాళ్ళని గడి బాబా అనుకుంటారు, వాళ్ళని ఫస్ట్ నెంబర్ మాలలో తీసుకొచ్చేయాలి అట్లా. ऐसे 25-30 के करीब मणियाँ भी थी. उनके ऊपर ब्रह्मा बाबा की विशेष रूहान चल रही थी. ఇట్లా ఒక 30 మంది అట్లా ఉంటారు ఆ మణిలు. వాళ్ళని దీంట్లో తీసుకొచ్చేస్తే బాగుంటుంది అట్లా అని బ్రహ్మ బాబా అనుకుంటూ ఉంటారు. అంటే అందరూ బాగుండాలనే బాబాకు సంకల్పం. అయితే ఈ లేస్ మాత్రం కొంచెం ఉంది, దానికి కొంచెం పరివర్తన అయిపోతే బాగుంటుందా లేదా, మనమే పరివర్తన అయిపోవాలి. మనం ఫస్ట్ నెంబర్ మాలలో వచ్చేదానికి చాలా ట్రై చేయాలి, దాని కారణం మరి నివారణ తెలుసుకోవాలి. तो ब्रह्मा बाप बोले पहले नंबर माला में इन मणियों को भी डालना चाहिए. చాలా బాగున్నారు అందరూ. సెకండ్ నెంబర్ మాలలో చాలామంది చాలా బాగున్నారు, వాళ్ళని ఫస్ట్ నెంబర్ మాలలో తీసుకొచ్చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు. కొంచెమే కదా డిఫెక్ట్ ఉంది. लेकिन फिर स्वयं भी मुस्कुराते हुए यही बोले कि बाबा इन्हों को अवश्य पहले में लाकर ही दिखाएंगे. ऐसे ही विशेष मणियाँ भी थी. అంటే బ్రహ్మ బాబాకు ఒక స్ట్రాంగ్ సంకల్పం, వీళ్ళని ఎట్లయినా ఫస్ట్ నెంబర్ మాలలో తీసుకొచ్చేయాలి అట్లా అని. అయితే విశేషత ఉంది. సెకండ్ నెంబర్ మాలలో కూడా చాలామందిలో మంచి విశేషతాలు ఉంది. అయితే ఆ కొంచెం ఏందో ఒకటి వాళ్ళని సెకండ్ నెంబర్ మాలలో వచ్చేట్టుగా చేసింది. तो ऐसे रूरवान चलते हुए एक बात निकली कि असंतुष्टता का विशेष कारण क्या है. సో ఇద్దరం ఇట్లా సంభాషణ చేసుకునే ఉండేటప్పుడు బాబాను చూస్తారు, వీళ్ళకు అసంతుష్టత అది విశేష కారణం ఏమి అట్లా, ఎందువల్ల అప్పుడప్పుడు ఆ నీడ పడుతుంది అసంతుష్టత అది నీడ వాళ్ళ పైన, కారణం ఏముంటుంది చూస్తారు బాబా. तो जबकि संगम युग का विशेष वरदान संतुष्टता है, फिर भी वरदाता से वरदान प्राप्त कर वरदानी आत्माएं दूसरे नंबर की माला में क्यों आती है. వాస్తవంగా చూస్తే ఈ సంగం యుగాన్ని విశేషతని సంతుష్టత విశేష వరదానం బాబా బిడ్డలు అయిపోయిన వెంటనే వాస్తవంగా మనకు సంపూర్ణ సంతుష్టత అనేది ఉండాలి. ఏంటంటే ఈ జ్ఞానం ఈ యోగం అట్లా మనం చేసే పురుషార్థం కూడా దానికే బాబా చెప్పేది. పూర్తిగా సంతుష్టంగా ఉండే విధానమే బాబా నేర్పించేది. సో వరదాత ద్వారా మనకు ఈ వరదానం కూడా ప్రాప్తి అవుతుంది సంతుష్టంగా ఉండేదానికి. ఇట్లా వరదాని ఆత్మలు మళ్ళీ ఎందుకోసం సెకండ్ నెంబర్ మాలలో రావాలి. బాబాకు ఇదే సంకల్పం. ఏం వీళ్ళు కొంచెమే కదా దాన్ని సర్చ్ చేసుకోవచ్చా లేదా,
ఆ? ఎందుకు సరి చేసుకోలేదు? సంతుష్టత కా బీజ్ హై సర్వప్రాప్తియా. అంటే సంతుష్టత అది ఆధారం ఏమి? బీజం సర్వప్రాప్తిలు. సంగం యుగంలో మనకు ఎట్లా ఉండాలి, ఏమేమి ప్రాప్తి కావాలను, అది అన్ని సంగం యుగాన్ని ఆస్తి మొత్తం మనకు ప్రాప్తి అయిపోయిందంటే మనకు పూర్తిగా సంతుష్టత ఉంటుంది. అయితే ఈ సంగం యుగాన్ని ఆస్తి ఏమేమి ప్రాపర్టీస్, దాంట్లో కొంచెం ఏమో తక్కువ ఉండే దానివల్ల అసంతుష్ట ఆత్మ అయిపోతాం. ఏమేమి కావాలి మనకు సంగం యుగంలో లిస్ట్ వేసి చూడండి. భగవాన్ ప్రాప్తి అయిపోయిన తర్వాత మనకు మన పురుషార్థం అనుసారంగా, మన స్టేజ్ అనుసారంగా మనకు ఏమేమి ప్రాప్తి కావాలనో అదంతా ఉంటేనే సంతుష్టత అనేది ఉంటుంది. దాంట్లో ఏదైనా కొంచెం తక్కువ అయిపోయిందంటే మన ఆత్మలో అసంతుష్టత అది నీడ పడిపోతుంది. ఆ నీడను తీసేయాలంటే దానికి ఏం చేయాలి? అసంతుష్టత అది బీజం ఏమి? ఏదో ఒకటి స్థూలంగా కానీ సూక్ష్మంగా కానీ అప్రాప్తి మనకు ఏమేమి కావాలి, స్థూలంగాను ఏమేమి దొరకాలి, సూక్ష్మంగాను కూడా మనకి ఏమేమి ఉంటే సంపన్నంగా ఉంటాం మనం. దాంట్లో ఏదైనా తక్కువ ఉంటే, ఏదైనా ఒక శక్తి తక్కువ ఉంటే, ఏదో ఒక జ్ఞానాన్ని పాయింట్ తక్కువ ఉంటే, ఏదో ఒక గుణం మన లోపల తక్కువ ఉంటే కూడా దాని ప్రాప్తి లేదు. దానికి ఏమి మనకు ఉండాలన్నా అది లేదు. అందువల్ల ఈ సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ ఏదో ఒక మాటది అప్రాప్తి మనలో ఉండే దానివల్ల మనకు అసంతుష్టత అయిపోయింది. అప్రాప్తియే కారణం అసంతుష్టత. సో ప్రాప్తి చేసుకునే విధానం బాబా మనకు నేర్పించినారా లేదా? దానిపైన అటెన్షన్ ఇవ్వలేదు. దానిపైన కొంచెం ఎక్స్ట్రా అటెన్షన్ ఇస్తే మనకేం కావాలన్నా అన్నీ ప్రాప్తి అయిపోతుంది. तो जब ब्राह्मणों का गायन है, अप्राप्त नहीं कोई वस्तु ब्राह्मणों के खजाने में, अर्थात ब्राह्मण जीवन में, फिर असंतुष्टता क्यों है? వాస్తవంగా చూస్తే మన బ్రాహ్మణ జీవనంలో అప్రాప్తి అనేది ఏమీ లేదు. బాబా సంపన్న జ్ఞానం ఇచ్చినారు. సంపన్నత కోసమే పురుషార్థం కూడా చేయిస్తున్నారు. బ్రాహ్మణ ఖజానాలో వాస్తవంగా అప్రాప్తి అనేది ఏమీ లేదు వాస్తవంగా. అయితే మళ్ళీ కూడా ఎందుకోసం అసంతుష్టంగా ఉన్నారు? ఏ ఒక మాటన మీరు ప్రాక్టికలీ చేయలేదు. బాబా చెప్పిన దాన్ని చూసుకోండి, బాగా చెక్ చేసుకోండి. ఏంటంటే వరదాతాని वरदान देने में अंतर रखा क्या? लेने वालों में अंतर हो गया. బాబా అడుగుతారు. వరదాత పరమాత్మ మనకు వరదానం అందరికీ సమానంగా ఇచ్చినారు, ఎక్కువ తక్కువ లేదు. అయితే తీసుకునే వాళ్ళలో కదా అది ఏదో ఒక మిస్టేక్ ఉంది. పూర్తిగా సరిగ్గా తీసుకోలేదు. తీసుకునేవాళ్ళు ఫుల్గా తీసుకుంటే మనకేం కావాలనో అది ప్రాప్తి అయిపోయి ఉంటుంది. అందువల్ల మన లోపల చెక్ చేసుకోవాలి, నేను ఏ మాట మిస్ చేస్తూ ఉన్నాను. భగవాన్ చెప్పే మాటలంతా నా కోసమే కదా, నేను పూర్తిగా సంతుష్టంగా ఉండేదానికోసమే బాబా నాకు ఇంత బాగా అన్ని ప్రకారమైన జ్ఞానం, శక్తి, యోగ శక్తి అన్నీ ఇచ్చినారు. అయితే నేను తీసుకునేటప్పుడు ఏమి దాంట్లో మిస్ చేస్తున్నాను అది చెక్ చేసుకోవాలి మనం. ఎందువల్ల నాకు అసంతుష్టత ఉంది, ఎందుకు నాకు కావాల్సింది ప్రాప్తి కాలేదు, ఏమి నేను చేయలేదు, అది మనం చూసుకోవాలి మన లోపల. అర్థమైందా? ఊరికనే చెప్పకూడదు నేను సంతుష్టంగా ఉన్నాను అట్లా అని. तो वरदाता दाता के भंडार तो भरपूर है, इतने भरपूर है जो आपके अर्थात श्रेष्ठ निमित्त आत्माओं के जो बहुत काल की
ब्रह्मा कुमार कुमारी बने हैं, उनके लिए तो 21 जन्मों की वंशावली और फिर उनके भक्ति का भी वंशावली होता है। उन सबको प्राप्ति के आधार पर चलते అంటే బాబా చెప్తారు, వాస్తవంగా చూస్తే వరదాత ఎంత భర్పూర్ భండారం మనకి ఇచ్చినారు. దాత ఫుల్గా ఎంత ఎక్కువ కావాలన్నా అంత ఎక్కువ ఇచ్చేశారు. ఎంత భర్పూర్గా ఉందంటే మనది 21 జన్మాని శ్రేష్ఠ వంశావళి కూడా మన భండార్ నుంచి తినొచ్చు. దానికోసం మన శ్రేష్ఠ ఆత్మలు నిమిత్తంగా ఉన్నాం. బ్రహ్మ కుమార్ కుమారిలో ఎందుకైనా మొత్తం అందరినే మనం సంపన్నంగా చేయొచ్చు. 21 జన్మాని వంశావళిని దాని వెంట చేరి మన భక్తాత్మలకు భక్తిది కూడా వంశావళి ఉంది. వాళ్ళందరికీ కూడా సర్వప్రాప్తి చేయించేదానికి మన బండారమే ఆధారం, మన ప్రాప్తి చేసుకునేది. ఇప్పుడు మనం ఏమంతా తీసుకుంటాం అదే ఆధారం మన ద్వారా వాళ్ళందరికీ కూడా దొరుకుతుంది. అంటే 21 జన్మ దేవాత్మలైనా మన వంశాల్లో ఎవరు వస్తారో వాళ్ళందరూ సంపన్న అయ్యేదాన్ని. భక్తాత్మలు కూడా మన దగ్గర ఉండి శక్తి తీసుకుని సంపన్న అవుతారు. ఇంత పెద్ద ప్రాప్తి అనేది ఉంది. ఇతని బడి ప్రాప్తి హై, ఫిర్ భీ అసంతుష్టత క్యూ? వాస్తవంగా బాబా చెప్పేది అన్నీ మనం బాగా కరెక్ట్గా చేస్తే ఎంత పెద్ద ప్రాప్తి అనేది ఉంది. అయినా కూడా ఎందుకోసం మన అసంతుష్టంగా అతృప్తిగా ఉన్నాం, పూర్తిగా చేయలేదు, తృప్తి లేదు. అకూట్ ఖజానా సభీకో ప్రాప్త హైనా एक ही द्वारा, एक ही जैसे, एक ही समय पर, एक ही विधि से బాగా చెప్తారు. మనకు అక్కుట్ ఖజానా ప్రాప్తి అయింది, లెక్కలేని అంత ఖజానా ఒక్కరి ద్వారా, ఒక్కరే శివబాబా ద్వారానే. ఒకే రకంగా బాబా మన అందరికీ ఈ జ్ఞానం ఇస్తారా లేదా? ఒకే సమయంలోనే ఒకే విధానమే అందరికీ నేర్పిస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం బాబా నేర్పించలేదు, ఒకే విధానం నేర్పిస్తున్నారు. ఒకే సమయంలో అంతా ఇస్తూ ఉన్నారు, ఒకే రకంగా ఇస్తూ ఉన్నారు. అయితే కూడా ఎందుకోసం తేడా వచ్చింది? लेकिन प्राप्त हुई खजाने को हर समय कार्य में नहीं लगाते हैं, अर्थात स्मृति में नहीं रखते हैं. అయితే బాబా మనకేమంతా ఖజానాలు ఇచ్చినారు, దాన్ని మనం ప్రతి సమయం కార్యంలో ప్రయోగం చేయలేదంటే అప్రాప్తి మాట అనుభవం అవుతుంది. అప్రాప్తి అంటే మనం మర్చిపోదాం, ప్రయోగం చేసేదానికి మర్చిపోదాం. భగవాన్ ఇచ్చిన ఖజానాల్ని మన కార్యంలో ప్రయోగం చేసే దాంట్లో మర్చిపోదాం. అందువల్ల మనకు దాని నుంచి ప్రాప్తి ఏముందో వంచిత అయిపోతుంది. ప్రాప్తి నుంచి వంచిత అయ్యేదానికి మూల కారణం ఏమి అర్థమైందా? బాబా ఏమేమి చెప్తున్నారు దాన్ని మనం కరెక్ట్ సమయంలో యూస్ చేయలేదు. ఆ టైంలో దాన్ని మర్చిపోదాం. तो मुख से खुशी होती है लेकिन दिल से खुश नहीं होते हैं. బాగా చెప్తారు. అంటే ప్రాప్తి చేసుకునేటప్పుడు మనకేమో కొంచెం ఏమో సంతోషం కనిపిస్తుంది, కానీ మనసులో పూర్తిగా సంతుష్టత అనేది లేదు, ప్రాప్తి చేసుకోలేదు, ఖుషీగా లేదు. బుద్ధి శక్తి ఏమో బాగుంది, బుద్ధిలో అన్నీ అర్థమైందా లేదా? అన్ని విషయాలు అర్థమవుతుంది. అయితే అన్ని విషయాలు అర్థమైందంతా ప్రాక్టికలీ చేస్తేనే మనసు సంతోషంగా ఉంటుంది. సో మనసు ఎందుకోసం సంతోషంగా లేదు? అన్నీ తెలిసి కూడా మనసులో ఎందుకోసం సంతోషంగా లేదు? ఎందుకంటే ప్రాప్తి అయిన ఖజానాని మనం ప్రాక్టికల్ కర్మంలో యూస్ చేయలేదు, కార్యంలో యూస్ చేయలేదు. అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. ఆ మర్చిపోయిన దానివల్ల ఏమవుతుందంటే మనకు
ప్రాప్తిలో తక్కువ. ఎన్ని మాటలు మర్చిపోతారో అంత దాని ప్రాప్తి లేదు. ఎన్ని మాటలు స్మృతిలో ఉందో దానికోసం ఏమో కొంచెం ప్రాప్తి అయింది. అర్థమైందా? స్మృతిలో పెట్టుకొని స్మృతి స్వరూపం కాలేదు. అన్నీ తెలుసు, అన్నీ తెలిసి కూడా దాని స్వరూపంలా రాలేదు. అందువల్ల మన కార్యంలో పనిలో మనం ఏమంతా చేస్తామో బాబా చెప్పినట్టుగా పూర్తిగా చేయలేదు. ఎన్ని విషయాలు మర్చిపోదారు. సమయ సందర్భానుసారంగా ఏ శక్తిన ప్రయోగం చేయాలి, ఏమి జ్ఞానం ప్రయోగం చేయాలి, దాన్ని మనం మర్చిపోయిన దానివల్ల ప్రాప్తిలో కూడా డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో प्राप्ति बेहद की है, लेकिन उसको कहाँ कहाँ हद की प्राप्ति में परिवर्तन कर लेते हैं. యథార్థంగా చూస్తే భగవాన్ ఏం మనకి ఇస్తున్నారు, బేహద్దులో ఇస్తున్నారు అని. అయితే మనమే దాన్ని తక్కువ చేసుకుంటాం. ఎక్కువ ఏం చేసేలేదు, ఎంత కొంచెం చేస్తే చాలే అని అనుకుంటారు, హద్దులో చేసేస్తారు. ఇప్పుడు అమృత్ వేళ ఫుల్ టైం బాహ యోగం చేస్తే ఎంత బేహద్ ప్రాప్తి. అయితే చాలామంది దాంట్లో తక్కువ చేసేస్తారు, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు యోగం చేసి పడుకునేస్తారు. ప్రాప్తి ఏముంటుంది, ఫుల్ టైమే తీసుకోలేదు అమృత్ వేళ. అట్లా ప్రతి ఒక్క విషయం బాబా ఏం చెప్తారు దాన్ని ఫుల్గా చేస్తే ఫుల్ ప్రాప్తి. ఏదో కొంచెం చేసి వదిలేస్తామంటే హద్దులో మనమే తీసుకువచ్చేస్తాం. హద్దులో చేయకూడదు. అర్థమైందా? హద్దు అంటే మనమే దాన్ని లిమిట్ చేసేస్తాం. ప్రాప్తి ఏమో బేహద్దుది. అయితే దాన్ని మనం పూర్తిగా చేయకుండా కొంచెం చేస్తాం, కొంచెం పరివర్తన అవుతాం, కొంచెం పరివర్తన కాలేదు, అది హద్దు అయిపోతుంది. तो इस कारण हद अर्थात अल्पकाल की प्राप्ति की इच्छा, बेहद की प्राप्ति के फलस्वरूप जो सदा संतुष्टता की अनुभूति हो उसे वंचित कर देती है. అందువల్ల బాబు చెప్తారు, మన పూర్తిగా అన్ని విషయాలు సరిగ్గా ఫుల్గా చేయలేదు, అల్పకాల ప్రాప్తి కోసం మరి మనకు కోరిక వచ్చేస్తుంది. ఎందుకంటే బేహద్లో భగవాన్ ఏం చెప్తారు దాన్ని పూర్తిగా చేసి ఉంటే అది మనకు బేహద్లోనే ప్రాప్తి అయిపోయి ఉంటుంది. దాన్ని సరిగ్గా చేయని కారణం నుంచి బేహద్ ఫలస్వరూపం లేదు, సంతుష్టత పూర్తిగా లేదు, వంచిత అయిపోతూ ఉన్నాం. మనకు కావాల్సిందే మనమే ప్రాప్తి చేసుకోలేదు. ఎట్లా వంచిత అయిపోతున్నాం చూడండి. మనకేమేమి కావాలనో అదన్నీ విధానం బాబా బాగా నేర్పించినారు. మనమే దాన్ని లిమిట్గా చేస్తున్నాం, ఎక్కువ చేయాలి మనం. तो हद की प्राप्ति दिल में हद डाल देती है, इसलिए असंतुष्टता की अनुभव होती है. అంటే హద్దులో ప్రాప్తి చేసుకునే దానికి మనం వెళ్ళిపోతాం. అందువల్ల హద్దులో వచ్చిన దానివల్ల మనకి ఎంత ఎక్కువ కావాలనో అది ప్రాప్తి కాలేదు. అందుకు మనసులో అసంతుష్టతాది అనుభవం అవుతూ ఉంటుంది. सेवा में हद डाल देते हैं, क्योंकि हद की इच्छा का फल मन इच्छित फल नहीं प्राप्त होता है. సేవలు కూడా మనం హద్దు ప్రాప్తి కోసమే చూస్తూ ఉంటాం. హద్దు కోరికలు ఏం చేస్తుందంటే మనకు మనసుకు ఇష్టం వచ్చిన ఫ్రూట్ దొరకదు, రిజల్ట్ దొరకదు. హద్దు విషయంలో వెళ్ళిపోయినామంటే సేవలో హద్దు ఏమి, కొంచెం కొంచెం ఏమో కావాలని దానికోసం మనం చేస్తాం. అట్లా చేయకూడదు. పూర్తిగా సేవ కోసం సేవ బేహద్దులో చేయాలి మనం. तो हद की इच्छाओं का फल अल्पकाल की पूर्ति वाला होता है, इसलिए कभी कभी संतुष्टता कभी कभी असंतुष्ट हो जाते हैं. మనమే కొంచెం ఏమో చేసేసి హద్దు ప్రాప్తి చేసుకుంటాం. అయితే మనకు ఎక్కువగా ఏం కావాలన్నా అది దొరకలేదు, అందువల్ల అసంతుష్ట అయిపోతారు. तो हद
బేహద్ కా నషా అనుభవ్ కరానే नहीं देती. మన హద్దులో వచ్చే దానివల్ల బేహద్ అనుభవం చేయించదు. तो विशेष चेक करो कि मन की अर्थात स्वयं की संतुष्टता सर्व की संतुष्टता अनुभव होता है. మన మనసులో చెక్ చేసుకోవాలి, ఎంతవరకు నేను సంతుష్టంగా ఉన్నాను. నా సంతుష్టత ఆధారంలో వేరే వాళ్ళు కూడా ఎంత సంతుష్టంగా ఉన్నారు. నా సంతుష్టత ఆధారం ఏమి? బేహద్లో పోతేనే నేను పూర్తిగా తృప్తిగా ఉండేది సాధ్యమవుతుంది. నేను బేహద్లో పోకుండా హద్దులో వచ్చేస్తున్నానంటే పూర్తిగా తృప్తి ఉండదు, హద్దులో వచ్చేస్తుంది దానివల్ల. तो संतुष्टता की निशानी वो मन से, दिल से, बाप से, सर्व से, ड्रामा से संतुष्ट होते हैं. उनके मन और तन सदा प्रसन्नता की लहर दिखाई देंगे. బాబా చెప్తారు, సంతుష్టత అది నిశాని ఏమి? మనం నిజంగానే తృప్తిగా ఉన్నామంటే, మన మనసులో తృప్తి అంటే మనం అందరి దగ్గర కూడా తృప్తిగా ఉంటాం, తండ్రి దగ్గర తృప్తిగా ఉంటాం, డ్రామాలో ఏం జరుగుతుంది తృప్తిగా ఉంటాం. మరి మనసు మరి శరీరం రెండిట్లో ప్రసన్నత అది లహర్ కనిపిస్తూ ఉంటుంది, ప్రసన్నత. అయితే ఇప్పుడు కావలే 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 అని చాలా విషయాలు ఉంది. అందుకోసమే ప్రసన్నత అది అలలు కనిపించలేదు. ఈ కావలే కావలే అనే మాట ఏముందో అది మన సంతుష్టతని తగ్గించేసి ప్రసన్నతని కూడా తగ్గించేస్తుంది. ఎవరు తృప్తిగా ఉంటారో వాళ్ళే ప్రసన్నంగా ఉండొచ్చు. तो चाहे कोई भी परिस्थिति आ जाए, चाहे कोई आत्मा हिसाब किताब चुक्त करने वाली सामने आ जाए, चाहे शरीर का कर्म भोग सामना करने आता है, लेकिन हद की कामना से मुक्त आत्मा संतुष्टता के कारण सदा प्रसन्नता की झलक में చమక్తా హువా సితారా దిఖాయి దేగా. బాబా చెప్తారు, సదా సంతుష్టంగా ప్రసన్నత ఎప్పుడు వస్తుందంటే ఏ పరిస్థితి అయినా మన ముందు రాని, ఎట్లాంటి ఆత్మ అయినా మన ముందు వచ్చి వాళ్ళ లెక్కాచారాన్ని పూర్తి చేసుకోవడానికి మన ఎదురిస్తారు. భలే మరి మన కర్మభోగం, శరీరాన్ని రోగాలు అది కూడా మన చాలా వరకు ఎదురుస్తూనే అది కూడా మనం ఎదుర్కోవాల్సిందిగా ఉంటుంది. అయితే హద్దు కోరికల నుంచి ఎవరు సదా ముక్తిగా ఉంటారు, ఏ ప్రకారమైన హద్దు కోరికనే లేదు, వాళ్ళ లోపల సంతుష్టత అది సదా సంపన్నంగా ఉండే దానివల్ల వాళ్ళ ముఖం కూడా ప్రసన్నంగా ఉంటుంది, ప్రసన్నతలో మెరుస్తూ ఉంటుంది. ఎట్లా నక్షత్రాలు మెరుస్తూ ఉంటుందో అట్లా ఎంత మనం సంతుష్టంగా ఉంటే అంత ప్రసన్నత మన ముఖంలో మెరుస్తూ ఉంటుంది. అయితే సంతుష్టత తక్కువ ఉంటే మన మనసులో ఖుషి ఎగడ ఉంటుంది, ప్రసన్నత అని కనిపించదు. ఏదో ఒక మాటల నుంచి అతృప్తి అయిపోయి ఉన్నారా లేదా? తృప్తియే లేదు. అంటే ఏదో ఒకటి ప్రాప్తి కాలేదు, అందువల్ల. तो प्रसन्न चित कभी कोई भी बात में प्रश्न चित नहीं होते. ఎవరు ప్రసన్నంగా ఉంటారు వాళ్ళ మనసులో ఏ ఒక్క మాటది కూడా ప్రశ్నలు రాదు, ఎందుకు ఇట్లా అయిపోయిందే అట్లా అని. ప్రశ్నలు అంటే అన్నీ ప్రాప్తి అయిపోయింది, దానివల్ల వాళ్ళకు ఏం ప్రశ్న లేదు. నాకెందుకు ఇది లేదు, నాకెందుకు అది లేదు, లేదు లేదు అనే మాట కూడా ఉండదు అని, ప్రశ్ననే రాదు. తో ప్రశ్న హై తో ప్రసన్న నహి. ఎవరు మనసులో అనేక మాటలది ప్రశ్నలు వస్తూ ఉంటుందో, నాకెందుకు ప్రాప్తి కాలేదు, వాళ్ళకి ఎంత ప్రాప్తి అయింది, వాళ్ళకి అన్ని బాటలో చాలా బాగా జరుగుతూ ఉంది,
నాకెందుకు లేదు, ఇట్లా అంతా ప్రశ్నలు రాదు ఎవరికి. సంతుష్టంగా ఉండే ఆత్మలు, ప్రసన్నంగా ఉండే ఆత్మలు. అర్థమైందా? ప్రసన్న చిత్తుది నిషాని. ప్రసన్న చిత్త అంటే అర్థం ఏమి? సరిగ్గా అర్థం చేసుకోండి. ప్రసన్నంగా ఎవరు ఉండే సాధ్యం? ఎవరు సదా నిస్వార్థంగా ఉంటారు. ప్రసన్న చిత్తుది నిషాని ఏమంటే, ప్రసన్న అంటే అర్థమైందా? చాలా సంతోషంగా మనసు ప్రసన్నంగా ఉండేవాళ్ళ నిషాని ఏమంటే, ఒకటి సదా నిస్వార్థంగా ఉంటారు వాళ్ళు స్వార్థమే ఉండదు వాళ్ళకి. సదా సభీకో నిర్దోషి అనుభవ కరెంగి. ఎవరి పైన దోషం ఉండేట్టుగా వాళ్ళకి లేదు, అందరూ నిర్దోషులు, అట్లా అనుభవం అవుతుంది. వాళ్ళు ఎవరినా ఇట్లా చూపించారు, వీళ్ళ కారణం నుంచి నాకు ఇట్లా అయిపోయింది అట్లా అని. ఎవరి కారణం నుంచి మనకేమవుతుంది? మన పురుషార్థమే కదా మనకు అన్ని ప్రాప్తి చేయించేది. ఎంత కావాలన్నా అంత పురుషార్థం చేసి ప్రాప్తి చేసుకోవచ్చా లేదా? నిస్వార్థంగా ఉండాలి. నిర్దోషి అంటే వేరే వాళ్ళ పైన దోషం పెట్టకూడదు. किसी और के ऊपर दोष नहीं रखेंगे. సంతుష్ట ఆత్మలు వేరే వాళ్ళ పైన ఏమీ దోషమే పెట్టరు. వాళ్ళే కారణం ఇట్లా జరిగిన దానికి అట్లా అంతా చెప్పారు. न भाग्य विधाता के ऊपर मेरे भाग्य ऐसा बना, क्यों ऐसा बना. न ड्रामा के ऊपर कि मेरा ड्रामा में ऐसे पार्ट क्यों है. न व्यक्ति पर कि इनका स्वभाव संस्कार ऐसा है. न प्रकृति के ऊपर कि प्रकृति के वायुमंडल ऐसा था. न शरीर के हिसाब किताब के ऊपर कि मेरा शरीर ही ऐसा है, मैं क्या करूं. प्रसन्न चित्त अर्थात सदा निस्वार्थ निर्दोष వృత్తి దృష్టి వాలే. అంటే బాబా చెప్తారు, ఎవరి పైన ఏ ప్రకారమైన దోషం పెట్టరు. వాళ్ళు భాగ్య విధాత పైన కూడా దోషం పెట్టరు. ఏమి భాగ్య విధాత భగవాన్ నా భాగ్యాన్ని ఇట్లా చేసేసరే అని చెప్పరు. డ్రామా పైన కూడా దోషం పెట్టరు. ఇట్లా అనుకోరు, ఎందుకు నా డ్రామా పార్ట్ ఇట్లా ఉంది అట్లా. అయితే మన పురుషార్థం చేస్తే మన డ్రామా పార్ట్ కూడా వండర్ఫుల్గా బాగుంటుంది. అటెన్షన్లో ఉండి పురుషార్థం బాగా చేస్తే. మరి ఏ వ్యక్తి పైన దోషం పెట్టరు. వాళ్ళ స్వభావ సంస్కారం అట్లా ఉండే దానివల్ల నాకు ఇట్లా అయిపోయింది అని చెప్పరు. మరి ప్రకృతి పైన దోషం పెట్టరు. అంటే వాయుమండలి ఇట్లా ఉండింది, అందుకోసం నేను పురుషార్థం చేసానికి కాలేదు, వైబ్రేషనే అట్లా ఉంది, వాయుమండలమే అట్లా ఉంది. ఈ 5 తత్వాల పైన కూడా వాళ్ళు ఎప్పుడూ దోషం పెట్టరు. వాళ్ళ శరీరం పైన కూడా వాళ్ళు దోషం పెట్టరు. ఏం లెక్కాచారమో తెలీదు, నా శరీరం ఇట్లా అయిపోయింది, నాకు హెల్త్ బాగాలేని కారణం నుంచి నాకు ప్రాప్తి కూడా అంతే, నీ పురుషార్థం కూడా చేసానికి కాలేదు అట్లా అంతా చెప్పరు. ప్రసన్న చిత్త ఆత్మలు సదా నిస్వార్థంగా ఉంటారు. ఏ ప్రకారమైన దోషాన్ని వృత్తి ఉండదు, దోష దృష్టి ఉండదు. ఎవరి పైన ఏమి తప్పే చెప్పరు. వాళ్ళది ఏం బాబా దగ్గర ఉండి తీసుకోవాలనో అది వాళ్ళ పాటుగా తీసుకోవాలనా లేదా. తీసుకోకంటే వేరే వాళ్ళపైన దోషం పెడితే ఎట్లా డాక్టర్ ఏం మెడిసిన్ ఇస్తారు, తాను సరిగ్గానే ఉపయోగం చేయకుండా డాక్టర్ పైన దోషం ఎందుకు పెట్టేది. ఆ డాక్టర్ సరిగ్గా నాకు మందు ఇవ్వలేదు, ఆ డాక్టర్ సరిగ్గా నన్ను స్కాన్ చేయలేదు, అట్లా అని డాక్టర్ పైన చాలామంది దోషం పెడతారు. తన శరీరం బాగాలేదు అంటే నువ్వు సరిగ్గా మెడిసిన్ తీసుకుంటే సరి అయిపోతుందా లేదా. అట్లా భగవాన్ మనకేమేమి చెప్తున్నారు, మన ఉన్నతి కోసం, మనం ప్రసన్నంగా ఉండేదానికోసం, మన సంతుష్టంగా ఉండేదానికోసం ఏమేమి చెప్తారో అదన్నీ మనం చేస్తేనే మనకు పూర్తిగా సంతుష్టత అనేది ఉంటుంది. మనం ఏదో ఒక మాటను మిస్ చేసేసి అటెన్షన్ లేకుండా ఎట్లా అంటే అట్లా పాత సంస్కారానికి
వశమైపోయి చేస్తూ ఉంటే ఈ సంగం యుగాని విశేష ప్రాపర్టీ సంతుష్టత అది సరిగ్గా అనుభవం కాదు. సో ఈ సంగం యుగంలో విశేష ప్రాపర్టీయే ఇది సంతుష్టత. మరి ఆ సంతుష్టత అది నిషాని ప్రసన్నత. ఎవరిపైన దోషం పెట్టకూడదు. మనం బాబా చెప్పేదాన్ని చేస్తూ పోతూ ఉంటేనే మనకు అన్ని ప్రాప్తి అయిపోతూ ఉంటుంది. तो ये ब्राह्मण जीवन की विशेष प्रॉपर्टी है. బాబా చెప్తారు సంతుష్టత మరి ప్రసన్నత మన బ్రాహ్మణ జీవనాన్ని విశేష ప్రాప్తి. ఇది ఎట్లా ప్రాప్తి అవుతుందంటే మనం బాబా చెప్పేది అన్ని చేస్తూ పోతూ ఉండాలి. మనం సరిగ్గా చేయలేదంటే మనకు ప్రాప్తి కాదు. వేరే ఎవరి పైన దోషం పెట్టకూడదు. तो संतुष्टता नहीं, प्रसन्नता भी नहीं, तो ब्राह्मण बनने का लाभ क्या उठाया. బ్రాహ్మణ ఏమో అయిపోయాను, అయితే బ్రాహ్మణ జీవనాన్ని లాభం దేంట్లో ఉంది? సంతుష్టత ప్రసన్నత. లేదంటే బ్రాహ్మణ అయ్యి ఏమి లాభం తీసుకున్నాం మనం? तो ब्राह्मण जीवन सुख है సంతుష్టత ప్రసన్నత. ఈ బ్రాహ్మణ జీవనాన్ని సుఖం ఏమి మన తృప్తిగా సంతుష్టంగా ఉండి ప్రసన్నంగా ఉండేది. ఇదే బ్రాహ్మణ జీవనాన్ని విశేష ప్రాప్తి. మన జీవనంలో సర్వసుఖ అనుభవం అవుతుంది సంతుష్టంగా ప్రసన్నంగా ఉంటే. तो ब्राह्मण जीवन बनी है और इसका सुख नहीं लिया तो नामधारी ब्राह्मण हो गए ना. ప్రాప్తి స్వరూప్ బ్రాహ్మణ్ హుయే యా నామదారి. బ్రాహ్మణ జీవనంలో వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మణ జీవనాన్ని సుఖాన్ని మనం అనుభవం చేయలేదంటే వాళ్ళు ఎవరు? ఒరిగే పేరు కోసం ఉండే బ్రాహ్మణ, ప్రాప్తి స్వరూప్ బ్రాహ్మణ. ఏమి ప్రాప్తి స్వరూప్ బ్రాహ్మణ్ అంటే బ్రాహ్మణ జీవనంలో మనకి ఏమంతం ప్రాప్తి చేసుకోవాలనో అదన్నీ చేసుకోవాల్సిందే. तो बाप दादा सभी ब्राह्मणों को यही स्मृति दिला रहे हैं, ब्राह्मण बने हो ओहो सौभाग्य. శివబాబా బ్రాహ్మణ్ బిడ్డలకు స్మృతి ఇస్తారు. నువ్వు బ్రాహ్మణ్ అయినావు, ఎంత సౌభాగ్యం నీకు, చాలా భాగ్యం. దీనికంటే పెద్ద భాగ్యం ఏముంది? బ్రాహ్మణ్ అయ్యేది అంటే మన జీవనాన్ని పరమాత్మ చెప్పినట్టుగా చేసుకుని అన్ని ప్రాపర్టీని అనుభవం చేసేది. లేదంటే బ్రాహ్మణ్ భాగ్యం ఏమో వచ్చింది బ్రాహ్మణ్ అయ్యేదానికి. లేకిన్ ब्राह्मण जीवन का वर्षा या प्रॉपर्टी संतुष्टता है और ब्राह्मण जीवन की पर्सनालिटी भी प्रसन्नता है. इस अनुभव से कभी वंचित नहीं रहना. బ్రాహ్మణ ఏమో అయినారు, అయితే బ్రాహ్మణ జీవనాన్ని ప్రాపర్టీని కూడా అనుభవం చేయండి. ఏమి ప్రాపర్టీ? బ్రాహ్మణ జీవనాన్ని ఆస్తి సంతుష్టత. మరి బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ ప్రసన్నత. దీని నుంచి ఎప్పుడు వంచిత్ కావద్దు. అర్థమైందా? వంచిత్ కాకుండా ఉండండి. దేని నుంచి? ప్రాపర్టీ మరి పర్సనాలిటీ. ప్రాపర్టీ ఏమి? బ్రాహ్మణ జీవనంలో సంతుష్టంగా ఉండేది. బ్రాహ్మణ జీవనాన్ని పర్సనాలిటీ సదా ప్రసన్నంగా ఉండేది. ఈ రెండింటినే బాగా చూసుకోండి, వంచిత్ కాకుండా. అధికారి హోనా, మీరు అధికారి అయినారా లేదా? ఈ రెండింటికి ఆస్తికు. जब दाता वरदाता खुली दिल से प्राप्तियों का खजाना दे रहे हैं, दे दिया है, तो खूब अपनी प्रॉपर्टी और पर्सनालिटी को अनुभव में लाओ, औरों को भी अनुभवी बनाओ. बाबा చెప్తారు భగవాన్ భాగ్య విధాత వరదాత మనస్ఫూర్తిగా మనకు ప్రాప్తిలు చేయిస్తున్నారు, సర్వ ఖజానాలు ఇస్తూ ఉన్నారు, తెరిచిపెట్టినారు మన కోసమే. మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళేమో ఇచ్చేసినారు. అందువల్ల తీసుకునే వాళ్ళు దీన్ని బాగా తీసుకొని ఈ ప్రాపర్టీనే మరి పర్సనాలిటీనే బాగా అనుభవం చేయండి. వేరే వాళ్ళకు కూడా అనుభవం చేయించండి.
తృప్తిగా ఉండండి, సంతుష్టంగా ఉండండి, మరి ప్రసన్నంగా ఉండండి. దాని ప్రాప్తి చేసుకునే విధానం కూడా బాబా చెప్పేశారు. हर एक अपने से पूछे कि मैं किस नंबर की माला में हूँ. माला तो सब तैयार, लेकिन किस नंबर की माला में मैं हूँ. ఈ 3 రకాల మాల విన్నారా లేదా? మనం చూసుకోవాలి మనం ఏ టైప్ ఆఫ్ మాలలో ఉన్నాం. సదా సంపన్న, సదా ప్రసన్న, సదా సంతుష్టంగా ఉన్నామా? లేదంటే సెకండ్ నంబర్ మాల అప్పుడప్పుడు అసంతుష్టత నీడ వచ్చేస్తుందా? థర్డ్ నంబర్ మాల చాలా విషయాల్లో అతృప్తి. ఏ మాలలో ఉన్నారు చూసుకోండి. ఈరోజు అక్కడ సేవాదారి గ్రూప్ రాజస్థాన్ మరి యూపీ వాళ్ళకి. రాజస్థాన్ అంటే రాజ్యం చేసే సంస్కారం ఉండేవాళ్ళు అని చెప్తారు బాబా. ప్రతి సంకల్పంలో స్వరూపంలో రాజ్యం చేసే సంస్కారాలనే ప్రాక్టికల్గా తీసుకురావాలి. అప్పుడే బాబాని ప్రత్యక్షం చేయొచ్చు. అంటే మన లోపల ఆత్మలో ఉండే ఆ సంస్కారం, రాజ్యం చేసే సంస్కారం సంకల్పంలో స్వరూపంలో ప్రత్యక్షంగా చూపించాలి శరీరం ద్వారా. దీన్నే చెప్తారు రాజ్యం చేసే సంస్కారం వాళ్ళు. రాజా ఇట్లా అయినారా? ఎప్పుడైనా ప్రజా సంస్కారం వచ్చేస్తుందా? ప్రజా సంస్కారం అంటే వశమైపోయేది, ఏదో ఒక దానికి వశమైపోయేది. రాజా అంటే మాలిక్ అయ్యి నడిపిస్తున్నారా? లేదు దేనికైనా వశమైపోతున్నారా? చూసుకోండి, దేనికి వశమైపోతారు? ఏదో ఒక వికారానికి వశమవుతారా? ప్రకృతి ఆకర్షణకు వశమవుతారా? దేనికి? అన్నిటిపైన రాజ్య అధికారి కావాలి. అర్థమైందా? ఇట్లా చెప్పొద్దు. ఒకసారి ప్రజ అవుతాం, ప్రజ కూడా కావాల్సిందే కదా సత్యుగాన్లో. పర్వాలేదు అది అయితే కూడా, అట్లా అని చెప్పొద్దు. రాజ్య సంస్కారాన్ని ధారణ చేసుకోండి. సదా రాజ్య ఆ స్వరూప స్థితిలో ఉండండి. నేను రాజా అట్లా అని రాజాది సంస్కారాల్ని ప్రాక్టికల్గా తీసుకురండి. అర్థమైందా? రాజా ఎట్లా ఉంటాడు? రాజాకు సభీ ఊంచి నజర్సే దేఖేంగి. రాజాను ఎప్పుడూ శ్రేష్ఠ దృష్టిలో అందరూ చూస్తారు. సో మన స్థానం కూడా శ్రేష్టం. రాజా శ్రేష్టంగా ఉంటే వాళ్ళ స్థానం కూడా శ్రేష్టంగానే ఉంటుంది. ఎట్లా సాధారణంగా అందరూ ఇట్లా కింద సభలో కూర్చుంటారు, రాజాది మాత్రం ఇట్లా మెట్లెక్కిపోయి సింహాసనం ఉంటుంది. శ్రేష్టమైన స్థానమా లేదా? స్థూలంగా అట్లా మానసికంగా శ్రేష్ఠ స్థితిలో ఉండేవాళ్ళే రాజా అని అర్థం. రాజా ఎప్పుడూ సింహాసనంలో కూర్చుంటాడు, ప్రజలు కింద ఉంటారు, రాజా పైన ఉంటాడు. అట్లా బాబా చెప్తారు, మీ లోపల రాజ్యం చేసే సంస్కారం ఉంటే మీ స్థితి చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఈ కర్మేంద్రియాలపైన రాజా, అన్నిటిపైన కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కావాలి. అప్పుడే మీ స్థానం చాలా శ్రేష్టంగా ఉంటుంది. ఇట్లా అయి చూపించండి. ఇట్లా అయిపోయినారా? సంపన్న అయినారా? ఏమనుకున్నారు? రాజస్థాన్ వాళ్ళకు ఒక పెద్ద నష ఏమంటే మౌంట్ అబూ హెడ్ క్వార్టర్స్ మన రాజ్యంలోనే ఉంది. అట్లా మన స్థానంలో అంటే వాళ్ళ దీంట్లోనే ఉంది. వాళ్ళది క్యాపిటల్ సిటీ రాజస్థాన్. ఆ రాజస్థాన్లోనే మన హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. చాలా పెద్ద నష వాళ్ళకి. బాబా చెప్తారు, మనం ఆత్మ రాజస్థాన్ చేసే సంస్కారం మనకు ఉండాలి. దేనికి ఆకర్షణ కాకూడదు. నేను పవిత్ర ఆత్మ అట్లా అని ఆ పవిత్రతా శక్తి మన లోపల ఉండాలి. మన దేనికి ఆకర్షణ కాకుండా ఉండాలి. అర్థమైందా? ఇట్లా ఇప్పుడు కొన్ని నదిలు ఉంది, కొన్ని తీర్థస్థానాలు ఉంది.
అందరినీ అక్కడ ఆకర్షణ చేస్తుంది. దాని పవిత్ర నదిని అనుకుని అందరూ పోదారు. అంటే పవిత్రత కోసం ఎంత అట్రాక్షన్ ఉంటుందంటే ఆ పవిత్రత అందరినీ ఆకర్షణ చేస్తుంది. అట్లా కొన్ని నదులు పవిత్ర అని అనుకుంటారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ పోయి స్నానం చేస్తారు. బాబా చెప్తారు, మీరు పవిత్ర ఆత్మ, మీరు ఎంత పవిత్రంగా ఉంటారు అంత మీ దగ్గర అందరూ వచ్చి బాబాది జ్ఞానం తీసుకుంటారు. బాబా పైన ఆకర్షణ చేయాలి. మన పరమాత్మ పైన ఆకర్షణ చేసేది మన సర్వీస్. అర్థమైందా? ఈ విధంగా సేవ కూడా ఇట్లా చేయాలి. అచ్చా, మరి బాబా చెప్తారు, वरदान बुद्धि रूपी पाँव द्वारा इस 5 तत्वों की आकर्षण से परे रहने वाली फरिश्ता स्वरूप भाव అంటే బుద్ధి రూపీ కాల్ ద్వారా కూడా ఈ 5 తత్వాన్ని ఆకర్షించి దూరంగా ఉండేవాళ్ళు ఫరిష్తా స్వరూప్ భావ. నేను ఆత్మ ఫరిష్తా అంటే నా ఆత్మకు ఏ ప్రకారమైన అట్రాక్షన్ ఉండకూడదు. ఈ పంచతత్వాలు అది లడ్డు రూపంలో అయినా వస్తుంది, దూద్ పేడ రూపంలో అయినా వస్తుంది, ఒబట్టు రూపంలో అయినా వస్తుంది. అయితే నీ ఆత్మ దానికి ఆకర్షణ కాకుండా ఉండాలి. అంతేకాదు నీళ్ళు, నిప్పు, గాలి ఏదో ఒక మంచి బ్యూటిఫుల్ సీన్ ఆధారంలో వస్తుంది. మన ఆత్మ దానికి ఆకర్షణ కాకూడదు. అప్పుడే ఫరిష్తా అని చెప్తారు. तो फरिश्तों को सदा प्रकाश की काया दिखाते हैं. ఫరిష్తాని ఎప్పుడూ ప్రకాశంగా ఉండే శరీరంలో చూపిస్తారు, ప్రకాశ కాయ. సో ప్రకాश की काया वाली इस देह की स्मृति से भी परे रहते हैं. ప్రకాశ కాయ వాళ్ళు ఈ దేహాన్ని స్మృతి నుంచి కూడా దూరంగా ఉంటారు. వాళ్ళకు ఈ దేహం పంచతత్వం ఇది, దీని ఆకర్షణ నుంచి కూడా దూరం. तो उनके बुद्धि रूपी पाँव इस 5 तत्वों की आकर्षण से ऊंचा अर्थात परे होता है. అంటే ఫరిష్ట స్వరూప స్థితి అంటే అర్థం ఏమంటే ఈ 5 తత్వాన్ని ఆకర్షణ నుంచి సదా పైన ఆకర్షణ లేదు, వాళ్ళకు ఏ ప్రకారమైన ఆకర్షణ లేదు. అట్లా వాళ్ళే ఫరిష్తా స్వరూప స్థితిలో ఉన్నారు అని అర్థం. అయితే फरिश्तों को माया और कोई भी माया भी టచ్ नहीं कर सकते हैं. బాబా చెప్తారు, ఇట్లా ఫరిష్తాని మాయ టచ్ కూడా చేయదు, మాయావి సామాన్లు కూడా టచ్ చేయదు, వాళ్ళ మనసు బుద్ధిలో ఏమి అంటదు. लेकिन ये तब हो सकता है जब कभी किसी के अधीन नहीं होंगी. అయితే ఈ స్టేజ్ మనకి ఎప్పుడు వస్తుందంటే మనం దేనికి అధీనం కాకూడదు. నాకు కావాలి అని అధీనం కాకూడదు. तो शरीर के भी अधिकारी बन करके चलाना, माया के भी अधिकारी बनना, लौकिक अलौकिक संबंध की भी अधीनता ना. అంటే మన దేనికి అధీనత ఉండకూడదు. శరీరం పైన కూడా మనకు పూర్తి అధికారం, మాయ పైన కూడా అధికారం, లౌకిక అలౌకిక సంబంధీలు కూడా మనం అధీనంగా ఉండకూడదు. అంటే వాళ్ళకి ఆకర్షణ అయ్యి ఉండకూడదు. మనకి ఎవరిపైన ఆకర్షణ లేదు. మరి స్లోగన్ शरीर को देखने की आदत है तो लाइट का शरीर देखो, లైట్ రూప్ మే స్థితి హో జావ్. బాబా చెప్తారు, మీరు శరీరాన్ని చూసే అలవాటే ఉంటే లైట్ శరీరాన్ని చూడండి. లైట్ రూపంలో ఉండి లైట్ శరీరాన్ని చూడండి. అర్థమైందా? అప్పుడు ఫరిష్తా స్టేజ్ని అనుభవం చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఫరిష్తా స్వరూప స్థితిలో ఉంటాం, సర్వ ఆకర్షణ నుంచి దూరం. నేను ఒక ఆత్మ జ్యోతి బిందు, నా శరీరం ఇది పంచతత్వాలు. ఈ పంచతత్వాన్ని శరీరం నుంచి కూడా నేను
చాలా ఉపరాంగా ఉంటాను అట్లా అని అనుభవం చేయండి. తర్వాత బాబా ఇది బ్రహ్మ బాబాది విశేషత ఏముంది అది కూడా చెప్తారు. ते ब्रह्मा बाबा सभी रूपों से सभी रीति से हर बच्चों के स्नेही सहयोगी बने. सदा एक बाप के स्नेह में समाये रहे. एक सेकंड एक संकल्प भी सहयोग के बिना नहीं गया. ऐसे आप बच्चे भी सबके स्नेही बन सच्चे स्नेह और सहयोग का प्रत्यक्ष प्रमाण दो. అంటే ఏ విధంగా బ్రహ్మ బాబా సదా స్నేహి సదా సహయోగి అందరికీ సహయోగం ఇచ్చినారు. బ్రహ్మ బాబా సమానంగా అన్ని విధాలు అన్ని రీతిలో కూడా తన బిడ్డలు ఆత్మలు ప్రతి ఒక్కరికి కూడా సహయోగం ఇచ్చినారు. బాబా అందరిపైన స్నేహంగా ఉన్నారు. సర్వాత్మల పైన స్నేహం, సర్వాత్మలకు సహయోగం ఇచ్చినారు. తో సదా ఒక్క తండ్రి పైన స్నేహం మనకు ఉంటే మన అందరికీ స్నేహం ఆటోమేటికలీ ఇస్తాం. బాబా పైన స్నేహం ఉంటే బాబా బిడ్డల పైన కూడా మనకు ఆటోమేటిక్ స్నేహం ఉంటుంది. తో ప్రతి సెకండ్ ప్రతి సంకల్పంలో సహయోగం ఇస్తూ ఉండండి. సహయోగం ఈ గంట ఒక్క సెకండ్ కూడా ఉండదు. ఇట్లా మనం బాబా బిడ్డలు సర్వస్నేహి మరి సర్వసహయోగి దీని ప్రత్యక్షంగా చూపించాలి. మనం కూడా ప్రాక్టికలీ ఇది తీసుకొస్తే మన బాబా బిడ్డలు ఫాలో చేస్తున్నామని అర్థం. ఫాలో కాదు, సబ్కే స్నేహి ఔర్ సబ్కే సహయోగి. అర్థమైందా? ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి రోజంతా. ఎవరెవరు మన కంటి ముందు వస్తున్నారు వాళ్ళందరికీ పూర్తిగా ఆత్మిక స్నేహం ఇవ్వండి. ఈ ఆత్మ శివబాబా బిడ్డ, ఈ ఆత్మ పరంధామ్ నివాసి, వీళ్ళు నా సహోదర ఆత్మ. అట్లా అని వాళ్ళకు సత్యమైన పవిత్ర ప్రీతి ఇచ్చి ఆత్మని పవిత్రం చేసానికోసం సహయోగం ఇవ్వండి. పతిత్ నుంచి పావన అయ్యేదానికి, మాయను జయించేదానికోసం సహయోగం ఇవ్వాలి అందరికీ. అర్థమైందా? ఓం శాంతి. कल किसने
सूर्य जैसा, मन उपवन बहार जैसा। खुदा से दोस्ती करके, खुदा से दोस्ती करके दिल लगाना सीख लो, मुस्कुराना सीख लो।